వాట్సాప్లో మీకు ఎవరైనా మెసేజ్ పంపితే ఆ మెసేజ్ని మీరు చూడకముందే అవతల వాళ్ళు డిలీట్ చేశారా? అయితే ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత నుంచి వాట్సాప్లో గనక ఎవరైనా మీరు చూడకముందే మెసేజ్ డిలీట్ చేస్తే ఆ మెసేజ్లన్నీ కూడా మీరు చూడొచ్చు. అందరికీ నమస్కారం. వాట్సాప్లో మన ఫ్రెండ్స్తో కానీ మన బంధుమిత్రులతో కానీ రెగ్యులర్గా చాట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు తిరిగి మనకి మెసేజ్ పంపుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో మనకు వచ్చిన మెసేజ్ని మనం చూడకముందే అవతల వాళ్ళు ఆ మెసేజ్ని డిలీట్ చేసి ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏం పంపారు అనేది కొద్దిగా క్యూరియాసిటీ అయితే మనకి పెరిగిపోతుంది. ఇక మీద నుంచి మీ మొబైల్లో ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేస్తే ఎవరైనా సరే వాట్సాప్లో మీకు పంపిన మెసేజ్ని మీరు చూడకముందే వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ మెసేజ్లన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే మనం ఓన్లీ వాట్సాప్లో డిలీట్ చేసిన టెక్స్ట్ మెసేజ్లు మాత్రమే చూడవచ్చు. ఇమేజెస్, వీడియోస్ అయితే మనం చూడలేం. సో ప్లేస్టోర్లో రకరకాల యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీ డేటాని ఎట్టి పరిస్థితుల్లో మీరు రిస్క్లో పెట్టుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఆ డిలీట్ చేసిన మెసేజ్లన్నీ ఎలా చూడాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. వాట్సాప్లో మనకి ఎవరైనా మెసేజ్ పంపి ఆ మెసేజ్ని మనం చూడకముందే ఈ విధంగా పైన డిలీట్ బటన్ కొట్టి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొడితే ఆ మెసేజ్ని కూడా ఎవరు చూడలేరు. సో ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా మనకి దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది నా మెయిన్ మొబైలు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో నోటిఫికేషన్ సెర్చ్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ అని వస్తుంది. ట్యాప్ చేసిన తర్వాత నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఈ సెట్టింగ్ని ఆన్ చేయండి. ఇప్పుడు మరలా ఈ ఫోన్లో మెసేజ్ టైప్ చేసి మరలా దీన్ని డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టాను. సో ఇప్పుడు కూడా ఈ వాట్సాప్లో సేమ్ అదేవిధంగా దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లో నోటిఫికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీలోకి వెళ్ళండి. కిందకి వెళ్తే లాస్ట్ 24 hours ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఆ మెసేజ్ని మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.